నిజామాబాద్ జిల్లా సమగ్ర సమాచార లేఖకు స్వాగతం. జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు మొదలైన విషయాల గురించి మా నిజామాబాద్ ప్రతినిధి లక్కాకుల శ్రీనివాస్ అందిస్తున్న జిల్లా నివేదిక విందాం. పల్లెల నుంచి పట్టణాల వరకు ఆరోగ్య ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించేందుకే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. జిల్లాలో పర్యటించిన మంత్రి జిల్లా కేంద్రంలో 38,75,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎంసీహెచ్ క్రిటికల్ కేర్ యూనిట్లను ప్రారంభించారు. అనంతరం రెంజల్ మండలంలో 1,50,00,000 రూపాయల ఖర్చుతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్లు సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. దరఖాస్తుదారుల స్థితిగతులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ పూర్తి సమాచారాన్ని సేకరించి మొబైల్ యాప్ లో పొందుపరచాలని ఆయన చెప్పారు. నిజామాబాద్ అర్బన్ అభివృద్దికి టీయూఎఫ్ఐడిసి ద్వారా 60 కోట్ల రూపాయలు మంజూరైనట్లు నూడా చైర్మన్ కేశా వేణు తెలియజేశారు. నిధులను అన్ని డివిజన్లకు సమంగా కేటాయించి సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే ప్రభుత్వం అమృత్ పథకం కింద 400 కోట్ల రూపాయల మేరకు నిధులు మంజూరు చేసిందని, వాటితో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణ ఆహారోత్సవం సందర్భంగా జిల్లాలో విద్యార్థులు తమ పాఠశాలలో రకరకాల వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు. విద్యాశాఖ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆ వంటకాలను కొనుగోలు చేసి విద్యార్థులను ఉత్సాహపరిచి అభినందించారు. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా చిన్నారులు నిర్వహించిన గణిత ప్రదర్శనను, ప్రాజెక్టును చూసి విద్యార్థులను వారు అభినందించారు. జిల్లాలోని అర్గుల్ రాజారాం గుత్పా ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 34,650 ఎకరాల మేర యాసంగి పంటలకు సాగునీరు అందిస్తామని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హామీ ఇచ్చారు. ఉమ్మెడ పాత గ్రామం శివార్లో గోదావరి నది ఒడ్డు నిర్మించిన అర్గుల్ రాజారాం గుత్పా ఎత్తిపోతల పథకం ద్వారా ఎమ్మెల్యే నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఆరుమూరు నియోజకవర్గంలోని నందిపేట, మాకులూరు, ఆలూరు, బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూరు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని జక్రాన్పల్లి మండలాలకు సాగునీరు అందుతుందని వివరించారు. క్రీడాకారులు క్రమశిక్షణతో అనేక విజయాలు సాధించవచ్చునని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడా పరుగు నిర్వహించారు. గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. జిల్లాలో ధాన్యం సేకరణ తుది దశకు చేరిందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాలు, ఐకేపీ, మెప్మా, మార్కెటింగ్ శాఖల ద్వారా 676 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 4,91,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రాగా వీటిలో సన్నాలు 3,17,000 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 1,75,000 మెట్రిక్ టన్నుల వరకు ఉన్నాయి. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. చందూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి 1,43,00,000 రూపాయలు మంజూరు చేసినట్లు తెలియజేశారు. జూనియర్ కళాశాల స్థాయిలోనే విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ, డ్రగ్స్ వల్ల ప్రమాదాలపై అవగాహన కల్పించాలని ఆ బాధ్యత ప్రిన్సిపల్స్, అధ్యాపకులపై ఉందని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. డిఐఈఓ రవికుమార్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాల ప్రిన్సిపల్స్ తో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అన్ని కళాశాలలు ఇంటర్ బోర్డు సూచించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. విద్యార్థులు మానసికంగా కుంగిపోకుండా ఎప్పటికప్పుడు మానసిక వైద్యులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ స్థానం ఎమ్మెల్సీల గడువు మార్చి 29వ తేదీతో ముగియనుంది. జిల్లాలో పట్టభద్రుల స్థానానికి 30,593 మంది, ఉపాధ్యాయ స్థానానికి 3,529 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తుది జాబితాలో వెల్లడించారు. రెండిట్లోనూ మహిళల కంటే పురుష ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. పట్టభద్రుల స్థానానికి 48, ఉపాధ్యాయ స్థానానికి 33 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్లో 14,337 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయాధికారి, న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో న్యాయ సేవలను విస్తరించవలసిన అవసరం ఉందన్నారు.